అందరికీ నమస్కారం అండి. నిత్య విద్యార్థి యూట్యూబ్ ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. మిత్రులారా, ఈరోజు మనం తెలుసుకోబోయే అంశం త్రికరణ శుద్ధి. చెట్టు మీద పిట్ట గూడు అల్లి గుడ్లు పెడుతుంది. వాటి నుంచి వచ్చిన పిల్లలు రెక్కలొచ్చి ఆహారం కోసం దూర తీరాలకు ఎగిరిపోతాయి. అలాగే మనిషి జీవన స్థితి కూడా అంతే. చైతన్యం సృష్టించిన గూడే ఈ శరీరం. అందో పుట్టే భావాలే పక్షులు. అవి తొడుక్కునే రెక్కలే ఆలోచనలు. అవి ఎగిరిపోతాయి. జీవితము విస్తరించిన మేర సంచరిస్తూనే ఉంటాయి. విన్నవి కన్నవి అనుభవాలవుతాయి. వీటన్నిటి సంహారమే మన మనసు. అది అత్యంత శక్తిమైంది, చంచలమైంది. ఎంత దూరానైనా క్షణాల్లో చేరగలదు. తలుచుకుంటే నిశ్చలంగానూ ఉండగలదు. పంచభూతాలతో శరీరం తయారవుతుంది. ఆ తర్వాత మనసు. కానీ ముందొచ్చిన చెవుల కన్నా వెనుకొచ్చిన కొమ్ములే వాడి అన్నట్టుగా మనసు ముందుంటుంది. శరీరాందే ఉంది, అది ఉత్త కట్టే, ఎలా చెప్తే అలా వింటుంది అన్న భావనతో మనసు ఈ శరీరం పైన ఆధిపత్యం చలాయిస్తుంది. కానీ శరీరం లేకుండా మనసు ఉండగలదా? మనిషి ఉనికిని తెలిపేదే రూపం, అంటే శరీరమే కదా. మనసు అనుసంధానకర్తే. కాబట్టి ఏ ఒకటి లేకపోయినా మనోవంతన కూలిపోతుంది. శరీరం నిండా చైతన్యం పరుచుకొని ఉంటుంది. మనసు చైతన్యాంశమే. కానీ దేహం నుండి విడిపోయిన మనసు తెగిన గాలిపటం లాంటిది. దానిపైనము అగోచరము. ఇంటి కాపలాదారు ఇంటి వద్దే ఉండాలి. కానీ బాధ్యతల మనిషి షికారులు చేయొచ్చా? అలాగే మనసు లేని మనిషి యంత్రంతో సమానం. మనిషి ఆలోచనలో ఉన్నప్పుడు మనసు బయట ఉంటుంది. గమనింపుతోనూ ఎరుగుతో ఉన్నప్పుడే మనిషి లోపల ఉంటుంది. మనసున్న మనిషే మనిషిగా మారతాడు. అందువల్ల మనసు మనిషి దగ్గరే ఉండాలి. అతడికి సేవదలించాలి. శరీరం రథం లాంటిది. మనసు ఆ రథాన్ని నడిపే సాధనమనేది శాస్త్రాలు చెప్పుతున్నాయి. మనసు ప్రమేయం లేకుండా శరీరం తన విధులు చక్కగా నిర్వర్తిస్తుంది. లయ తప్పకుండానే గుడ్లు కొట్టుకుంటుంది. ఊపిరితిత్తులు శ్వాసక్రియలు జరుపుకుంటాయి. మూత్రపిండాలు వాటి పని అవే చేస్తాయి. ఇలా శారీరక క్రియలన్నిటికీ చైతన్యం పునాదిగా పనిచేస్తుంది. ఆ రెండిటికీ మనసు తోడైతే మూడు ఒకటవుతాయి. అప్పుడే త్రికరణ శుద్ధి నెలకొల్పుతుంది. దానినే ధ్యానము అంటారు. ఆ స్థితిలో చేసే ప్రతి పని ఒక ప్రార్థన అవుతుంది. నిల్వ ఉన్న నీరు చెడిపోతుంది, పారే నది ప్రయోజనకారవుతుందన్నట్టు మనసు మంచిగా ఉండాలన్నా, ప్రజాశ్రేయస్సు కోరే ఆలోచనలు కలగాలన్నా ముందు శరీరం బాగుండాలి. దానితో మనము అప్పుడు మనసులో ఉన్న మలినాలన్నీ శుద్ధపరచుకోవాలి. అలా పరిశుద్ధ మనసే ధ్యానానికి సహకరిస్తుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, మొదలు పెడతారుగా ధ్యానం. ధ్యానము అంటే శ్వాస మీద ధ్యాస. ఓకేనండి. ఇలాంటి మంచి విషయాల కోసం చూస్తూనే ఉండండి నిత్య విద్యార్థి యూట్యూబ్ ఛానల్.